కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీని ఉద్దేశించి క్యాతన్పల్లిలో పరోక్షంగా మాట్లాడారు. కొత్త పార్టీలు ఎన్నొస్తే అంత మంచిదన్నారు. కొత్త పార్టీకి జనం ఓట్లు వేయాలి కదా అంటూ ఎద్దేవా చేశారు. మన బాధ జనం బాధ అనుకుంటే ప్రజలు నమ్మరని అన్నారు కేటీఆర్. తల్లిదండ్రులను సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ తల్లిదండ్రులను ఏడిపించొద్దని అన్నారు. ఏ పార్టీతో పొత్తులు సర్దుబాట్లు ఉండవన్న కేటీఆర్ చంద్రుడు తాత్కాలికంగా మబ్బుల చాటుకు వెళ్లాడని తాము తప్పులు చేశాం కాబట్టి ఓడిపోయామని చెప్పుకొచ్చారు. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కేటీఆర్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందని, ఎన్ని సీట్లు పెరిగినా తమకు సరిపడా నాయకులున్నారని చెప్పుకొచ్చారు. 2027లో పాదయాత్ర మొదలు పెడతా అని కూడా అన్నారు. పార్టీ పేరు మీద కూడా కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారాలనేది జనం నుంచి వస్తున్న మాటే కానీ బాస్ ఏది చెబితే అదే ఫైనల్ అన్నారు. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీని ఉద్దేశించి క్యాతన్పల్లిలో పరోక్షంగా మాట్లాడారు. కొత్త పార్టీలు ఎన్నొస్తే అంత మంచిదన్నారు. కొత్త పార్టీకి జనం ఓట్లు వేయాలి కదా అంటూ ఎద్దేవా చేశారు. మన బాధ జనం బాధ అనుకుంటే ప్రజలు నమ్మరని అన్నారు కేటీఆర్. తల్లిదండ్రులను సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ తల్లిదండ్రులను ఏడిపించొద్దని అన్నారు. ఏ పార్టీతో పొత్తులు సర్దుబాట్లు ఉండవన్న కేటీఆర్ చంద్రుడు తాత్కాలికంగా మబ్బుల చాటుకు వెళ్లాడని తాము తప్పులు చేశాం కాబట్టి ఓడిపోయామని చెప్పుకొచ్చారు. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని, ఎన్ని సీట్లు పెరిగినా తమకు సరిపడా నాయకులున్నారని చెప్పుకొచ్చారు. 2027లో పాదయాత్ర మొదలు పెడతారని కూడా అన్నారు. పార్టీ పేరు మీద కూడా కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారాలనేది జనం నుంచి వస్తున్న మాటే కానీ బాస్ ఏది చెప్తే అదే ఫైనల్ అన్నారు కేటీఆర్. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కొత్త పార్టీని ఉద్దేశించి క్యాతన్పల్లిలో పరోక్షంగా మాట్లాడారు. కొత్త పార్టీలు ఎన్నొస్తే అంత మంచిదన్నారు. కొత్త పార్టీకి జనం ఓట్లు వేయాలి కదా అంటూ ఎద్దేవా చేశారు. మన బాధ జనం బాధ అనుకుంటే ప్రజలు నమ్మరని అన్నారు. తల్లిదండ్రులను సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ తల్లిదండ్రులను ఏడిపించొద్దని అన్నారు. ఏ పార్టీతో పొత్తులు సర్దుబాట్లు ఉండవన్న కేటీఆర్ చంద్రుడు తాత్కాలికంగా మబ్బుల చాటుకు వెళ్లాడని తాము తప్పులు చేశాం కాబట్టే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కేటీఆర్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందని, ఎన్ని సీట్లు పెరిగినా తమకు సరిపడా నాయకులు ఉన్నారని చెప్పుకొచ్చారు కేటీఆర్. 2027లో పాదయాత్ర మొదలు పెడతారని అన్నారు. పార్టీ పేరు మీద కూడా కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారాలనేది జనం నుంచి వస్తున్న మాటే కానీ బాస్ ఏది చెబితే అదే ఫైనల్ అన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి మనకు అందిస్తారు. సారంగపాణి, ఓవర్ టు యు. అక్షయ, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్ చాట్స్ లో మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ గా మారిందో అప్పుడు జనంలో మాత్రం టీఆర్ఎస్ గా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వచ్చాయి. జనం అదే కోరుకుంటున్నారు. కానీ అది జనం కోరుకునేది బాస్ చెప్తే ఫైనల్ అవుతుందని వ్యాఖ్యానించారు. దీంతో పాటు కొత్త పార్టీల ఆవశ్యకత పైన సైతం తను మాట్లాడడం జరిగింది. కొత్త పార్టీలు ఎన్నో వస్తే అంతే మంచిది కానీ జనం ఓట్లు వేద్దా అంటూ పరోక్షంగా కవితను ఉద్దేశించి మాట్లాడారు. మన బాధ జనం బాధ అనుకుంటే జనం నంబరు అని చెప్తూనే కవితకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఏదైతే తల్లిదండ్రులను సంతోష పెట్టకుండా పర్వాలేదు కానీ పిల్లలు తల్లిదండ్రులను నేర్పించొద్దు అంటూ ఒక విధమైన కౌంటర్ అయితే పరోక్షంగా కవితను ఉద్దేశించి చేయడం జరిగింది. ముఖ్యంగా
ఈ బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ఏ పార్టీతో పొత్తు ఉండబోదు, సర్దుబాట్లు సైతం అంత కుదరవు మా పార్టీకి అంటూ వ్యాఖ్యానిస్తూ వచ్చారు. దీంతో పాటుగా డిలిమిటేషన్ అవుతుంది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ సైతం వచ్చే అవకాశం ఉంటుంది కనుక కావాల్సిన నాయకులు మాకు అందుబాటులో ఉన్నారు. ఎన్ని సీట్లు పెరిగినా అంటే ఆయన అంచనా ప్రకారం 179 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని చెప్పుకుంటూ వచ్చారు. తెలంగాణలో 25 ఎంపీ స్థానాలు సైతం పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో పాటు శాసన మండలిలో 60కి స్థానాలు పెరుగుతాయి కాబట్టి తమకు సరిపడా సరిపడా నాయకులు ఉన్నారు. అన్ని కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసేందుకు ఒకవేళ అవసరాన్ని బట్టి వాళ్ళే పార్టీ అంటే గెలుపు గుర్రాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తారని చెప్పడం జరిగింది. గతంలో కొన్ని తప్పులు చేస్తాం, టికెట్లు ఇచ్చే క్రమంలో కొంత తప్పులు జరిగాయి, ఆ తప్పులు ఇంకా మరోసారి చేయబోము. దీంతో పాటు పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం జనం ఇప్పుడు ఉవ్విళ్ళూరుతున్నారు. ఒక కాంగ్రెస్ నేత సంబంధించిన కుమారుడు వివాహంకి వెళ్ళినప్పుడు సైతం అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు సైతం తమతో చెప్పారంటూ తను వ్యాఖ్యానిస్తూ వచ్చాడు. దీంతో పాటు 2027 నుంచి అంటే పాదయాత్రల పైన జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సైతం తను స్పందించారు. ఇప్పుడే పాదయాత్ర చేయబోను, ఈ 2027లో దాని గురించి ఆలోచిస్తా, అవసరమైన పాదయాత్ర సైతం చేస్తాను అంటూ కొంత సెటరికల్ గా మాట్లాడడం జరిగింది. పాదయాత్ర చేస్తాను, ఇప్పుడు జిమ్ చేసి కొత్త స్లిమ్ గా తయారై జిమ్ చేస్తానంటూ చెప్పడం జరిగింది. 2027లో పాదయాత్ర చేస్తా, ప్రతి జిల్లాను లేకపోతే అన్ని జిల్లాలను ప్రత్యేక దృష్టి పెడతాను. దీంతో పాటు బీజేపీ కొంత ఉత్తర తెలంగాణలో కొంత ఎక్కువగా ఉంది, ఆ ప్రభావం ఉంది కనుక వాళ్ళ ప్రభావంతో గెలిచారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు అనేది చూస్తారు. జనంలో వ్యతిరేకత వచ్చింది, ఆ వ్యతిరేకతను నేను క్యాచ్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. దీంతో పాటు కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 10 ఏళ్ల పాటు ఉన్న భూముల ధరలు ఒక్కసారిగా ఇప్పుడు పడిపోయాయి. గతంలో 20 లక్షలు ఉన్న భూమి ధర ఇప్పుడు తగ్గిపోయింది. ఇవన్నీ జనంలో ఒక ఆక్రోశం వస్తుంది కనుక వాళ్ళే బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని చెప్తూ వచ్చారు. ఆస్తి విలువలు తగ్గిపోయాయి, స్థిరాస్తి విలువ తగ్గిపోయింది అని చెప్పారు. దీంతో పాటు ఒకవైపు పొత్తుల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పక్క పార్టీలు వచ్చినా లేకపోతే కొత్త పార్టీలు వచ్చినా ఆహ్వానించాల్సిందే, కానీ జనం ఓట్లు వేయద్దా అంటూ ఎన్ని పార్టీలు వస్తాయి పోతాయని ఒక కామెంట్ సైతం చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు వచ్చినా కూడా జనం నమ్మితే ఓట్లేస్తే పర్వాలేదు, కానీ జనం నమ్ముతారా అంటూ చెప్పడం జరిగింది. ఈ విధంగా సుదీర్ఘంగా దాదాపు 2 గంటల పాటు మీడియాతో ఇంటరాక్షన్ జరిగింది. రాష్ట్రంలో మొదటిసారిగా మంచిర్యాల కేంద్రంగా మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లిలో ఈ చర్చ జరిగింది. అధికారం వస్తది పోతది కానీ పార్టీలు శాశ్వతం, అధికారం శాశ్వతం కాదు అంటూ చెప్పారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి జనంలో అంత మైలేజ్ లేదు, ఏదో డబ్బులతో గెలవాలని చూస్తుంది ఆ పార్టీ లాస్ట్ 1 year లో అంటూ చెప్తూ వచ్చారు. కానీ బీఆర్ఎస్ జనం గుండెల్లో ఉంది, జనం నుంచి వస్తుంది కనుక తాము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. కేసీఆర్ ఏది చెప్తే అదే ఫైనల్ తప్ప నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేవలం పని మాత్రమే చేస్తాం, మిగతా వాళ్ళకి ఎలాంటి ప్రయారిటీ ఉంటుందో నాకు